ఈ 15 రోజుల్లో 85 గంటల 52 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి. 113 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌలికంగా సమాధానాలు ఇచ్చారు. 2 స్వల్ప వ్యవధి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. 37 నక్షత్రం గుర్తు ప్రశ్నలకు సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. 2 నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. 3 స్వల్ప వ్యవధి ప్రశ్నల సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. మొత్తం 9 బిల్లులు సభలో ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తాను. 5 లఘు చర్చ జరిగాయి. 344వ నియమం క్రింద ఒక అంశం, 74వ నియమం క్రింద 2 అంశాలు చర్చించబడ్డాయి. ఒక ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. సహకార బ్యాంకుల అవకతవకలపై విచారణ కోసం సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సభ్యుల తీర్మానానికి కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదించబడిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను సార్. ఈ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నేను ఒక రూలింగ్ కూడా ఇచ్చాను. వివిధ అంశాల మీద సభ్యులు మొత్తం 127 ప్రసంగాలు చేశారు సార్. 23/20/25 అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాల బలాబలాలు ఉన్నాయి సార్. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు, జనసేన పార్టీకి 21 మంది సభ్యులు, వైఎస్ఆర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. జాతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారు సార్. తర్వాత ముఖ్యంగా సార్ ఈ శాసనసభ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మనకు ఎంతోమంది వ్యక్తులు మనకు సహకరించడం జరిగింది. శాసన మండలి మరియు శాసనసభ కార్యక్రమాలు సజావుగా సాగడంలో సహకరించినటువంటి శాసన వ్యవస్థ ఉద్యోగస్తులకు, ప్రభుత్వ అధికారులకు, చీఫ్ సెక్రటరీ గారికి, సెక్రటరీ జనరల్ గారికి, డీజీపీ గారికి, పోలీస్ సిబ్బందికి మన అందరి తరపున నా తరపున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను, కృతజ్ఞతలు తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. రెండో సార్, ఇక మన ఇప్పుడు సార్ అధ్యక్ష ఇక్కడ చూస్తే అటెండెన్స్ 24వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 మందికి వచ్చారు, సంతకాలు పెట్టారు. 25 మంది వచ్చి సంతకాలు పెట్టారు. 18/3/2025 ఒకరు వచ్చారు. 19/3/2025 నలుగురు వచ్చారు. లోపలక్కడ వచ్చిన కనపడలేదు అధ్యక్ష. మీరు రానిలేదా? మాకు ఐడియా లేదు, మీరు రానిలేదేమో అని మాకు అనుమానం. మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో. దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. హౌస్లో కనపడలేదు ఎక్కడ. జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పండి. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు. మరి జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుండా ఉన్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం? అంటే దీనికి అంటే తెలియాలని చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి? ఇవన్నీ కూడా మనం డెఫినెట్ చేద్దామండి. ఓకే, డెఫినెట్గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైన రూల్స్ పర్మిట్ చేస్తే ఎథిక్స్ కమిషన్కి వెళ్దాం సార్. తప్పదు, ఇచ్చిందంటే ప్రజల డబ్బు ఇది. ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగచాటుని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఇటు ఒకసారి. దీనికి అవసరమైతే అంతా పెద్దలందరితో మాట్లాడి ఎథిక్స్ మన మనోహర్ గారు అంతా అనుభవం వ్యక్తులు మాట్లాడిన తర్వాత అవసరం అయితే ఎథిక్స్ పంపిస్తాం. దీని మీద సరైన కఠిన చర్యలు చేస్తారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలని ఇది నా తాలూకు ఆలోచన విధానం సార్. ఓకే సార్. సార్, ఈ 16వ శాసనసభ 3వ సమావేశాలను
మరి ముగిస్తున్నాం. ఇప్పుడు వాయిదా వేస్తున్నాం సార్, నిర్వాధికంగా వాయిదా వేస్తున్నాం సార్.